వావ్, ఈ పైలట్ అంకుల్ చాలా బాగా ప్లేన్ నడుపుతున్నారు. నేను కూడా నడిపితే చాలా బాగుంటుంది. என்ன காரியம் பண்ணி தொலைச்சிருக்க ஹனி? పైలట్ అంకుల్ మయకమடைய వచ్చిటియమ్మా. ఇప్పుడు ప్లేన్ నడిపేది ఎవరు పెద్దోడా? పడకు, ఈ రోజు హనీ ప్లేన్ నడుపుతాడు. ప్లేన్ నడుపుతుంటే అది చాలా బాగుంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కువ రోజులు జీవించాలని ఆశగా ఉంది. నువ్వేం దిగులు పడకు తమ్ముడు. హనీ, నువ్వు ప్లేన్ నడపలేవని ఒప్పుకో. ఏంటి అనుమానమా? అలాగా అయితే నువ్వు వచ్చి నడుపు. அடடா, இது கோபப்படுறதுக்கான நேரம் இல்லம்மா. అందరూ గట్టిగా పట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి. உயிர் மேல ஆசை இருக்கிறவங்க இப்படியே குதிச்சிருங்க. అరే అవును, ఇది హల్వానే. అంటే ఇది చాక్లెట్ చెట్టేనన్నమాట. సబాష్ 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 సబాష్. ఇదంతా చూస్తుంటే వండర్లాండ్కి వచ్చినట్టుంది. ఏంటి అనుమానమా? నేను వెళ్ళి వీళ్ళని గట్టిగా కౌగిలించుకోబోతున్నాను. నా ప్రేమలో వీళ్ళు మునిగి తేలబోతున్నారు. హే, నువ్వు నా ఇల్లుని తినేసేలా ఉన్నావే. నువ్వు రాక్షసుడివా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరిద్దరు ఎవరు? అరే, మమ్మల్నే మర్చిపోయారా? ఏం ఫ్రెండ్సో మీరు? ఇలా చూడండి, మీరెక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరేం నా ఫ్రెండ్స్ కాదు. అరే అరే అరే, ఆగండి ఆగండి ఆగండి. ఇంత చిన్న విషయానికి మీరు కోపడతారో చెప్పండి. అరే, మిమ్మల్ని ఆట పట్టించాలి అంతే. మేము చూసాం, మీ ప్లేన్ ఇక్కడే కదా పడిపోయింది. మీ అందరిని చూస్తే మంచి వాళ్ళ అనిపిస్తున్నారు. మీ ప్లేన్ ని నేనే బాగు చేసిస్తా. థ్యాంక్ యూ. కానీ మీరిద్దరు ఎవరు? అవి హాప్స్ లోని రెయిన్డియర్స్. శాంటా క్లాస్. ఆహా, ఇదే బుషెల్ఫ్ అండ్ ఇదే రుడాల్ఫ్. అవును, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ ప్లేన్ క్రాష్ అయిపోయింది. ఏంటి, ప్లేన్ క్రాషా? అవునవును, నేను చూశాను. అదిగో అక్కడుంది వాళ్ళ ప్లేన్. రాత్రి వేళ పగటి పూటలా వెలుతురు. అవునండి, దీనికి కారణం సితార్. సతారు బేకరీ నడిపేవాడే కదా. అరే సతార్ కాదయ్యా, సితార్ అని చెప్తున్నాను. సితార్ సితార్. నేను కూడా స్టార్ అని చెప్తున్నాను. అరే, మీరు ఎందుకని కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఎవరు స్టారు? ఏ స్టార్? ఇలా చూడండి, మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అని అనుకుంటున్నాను. సారు ఏం చెప్తున్నారంటే, ఏంటి చెప్పు గిప్ప అంటున్నావు? శాంటా క్లాస్ కి మర్యాద ఇవ్వవా? అతనితో మర్యాదగా మాట్లాడు. అవునవును, ఈ పెద్ద మనిషి చెప్తున్నారు స్టార్ వల్లే ఇదంతా జరుగుతుందంట. అవును, అది కూడా ఆకాశంలో ఉంది చూడండి. మీరేమో దాన్ని సటార్ సటార్ అంటున్నారు. మేము సటార్ ని సటార్ అంటున్నాము. మా గ్రామంలో ఒక లక్కీ సటార్ ఉంది. దాన్ని క్రిస్మస్ ట్రీ మీద పెడతాము. ఇది దాని పవరే. ఒకవేళ ఈ సటార్ దొంగలించబడితే అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. నన్ను తప్ప నా మ్యాజిక్ అంతా పూర్తయిపోతుంది. ఆ సితార్ని నేను దొంగలిస్తాను. ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ చాక్లెట్ మేము తయారు చేస్తున్నాం. చాక్లెట్ ని నాలుగు మీద పెట్టిన వెంటనే కరిగిపోద్ది. నేను ఇందులో నుంచి ఒక చాక్లెట్ తీసుకోనా? హనీ, నీకేం కాలేదుగా?
நம்ம ఫ్రెండ్స్ చాక్లెట్ ఆவும் టాయ్ ఆவும் మారిటాంగమా భయపడకండి, చాక్లెట్ ని టాయ్ ని మనం విడివిడిగా తీసుకు. ఓ శాంటా, ఎలా ఉన్నావు? నన్ను అడ్డుకోవా? నేను ఈ క్రిస్మస్ ట్రీని దొంగలించడానికి వచ్చాను. దగ్గరికి రా, నన్ను ఆపి చూడు. ఏ జింగల బెల్, జింగల బెల్, ఆ జింగల్ ఆల్ ద బెల్. ఈ క్రిస్మస్ ట్రీని పడస్తాను ఎండిపోయిన బావిలో. హో, 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 హో. మేము సాయం చేస్తాం. ఎవరు? ఓయ్, మీ అందరిని ఉతికేసి ఈ క్రిస్మస్ ట్రీని తీసుకువెళతాను. சும்மா பொய் சொல்லாத. நீ எங்க கிட்ட அடி வாங்க தான் போற. உன்னால எல்லாம் கிறிஸ்மஸ் ட்ரீயே தூக்கிட்டு போக முடியாது. తమ్ముడు, నేను శాంటా క్లాస్ మీద చేతులు ఎత్తను, కానీ నేను కొట్టి తీరాలి కదా. ఇంకేం చెయ్యను? అరే తనేమి శాంతా కాదు, బాగా చూడు. అని ఇప్పుడు ఇతను శాంటా క్లాస్ కాదు. ఇప్పుడు నువ్వు ఇతను కొట్టగలవు కదా? ఏంటి చెప్పు. డౌటా ఏంటి? కానీ இப்பவே ஸ்டார் திருப்பி கொடுக்கல, உன்னை நாங்க அடிச்சு அடிச்சே ஃப்ரீஸ் பண்ணி விட்டுருவோம். వద్దు వద్దు, అలా చేయకూడదు. ఇవాళ క్రిస్మస్ పండుగ, ఎవరిని మనం గాయపరచకూడదు. శాంటా అంకుల్, ఈ రోజు మేము వీడిని కొట్టకపోతే ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ వీడు ఏడిపిస్తాడు. మేము శాంటా క్లాసులు కాము, మేము చాలా ఎక్కువగా కొడతాము. లేదు, వద్దు వద్దు, ఇక నేను తట్టుకోలేను. సటారి ఇక్కడే ఉంది. సటార్ కాదు, స్టారే కావాలి. అదేనండి నేను చెప్పాను, అదే. శాంటా అంకుల్, ఇతన్ని ఇప్పుడు ఏం చేయమంటారు? ఇవాళ క్రిస్మస్ పండుగ, ఎవరిని బాధ పెట్టకూడదు. ఫోన్లేండి, వదిలేయండి. ఇదే నా లేటెస్ట్ క్రియేషన్, డాగ్లు. దీన్ని మీరే చేశారా? ఎస్, మై సెల్ఫ్ నికోలస్. కాల్ జారుతుంది. నికోలస్ సార్, ఇది ఇగ్లు. రైటో లేక రాంగో, ఇదే డాగ్ హౌస్, అందుకనే డాగ్లు. ఇందులో స్పెషల్ ఏముంది? ఈ ఎంట్రీ డోర్ వ్యత్యాసంగా ఉంది, మిగతాదంతా ఇగ్లులానే కదా ఉంది. రైటో లేక రాంగో, ఒక్కసారి ట్రై చేసి చూడండి. వద్దు, థ్యాంక్ యూ. అరే కాస్త ఆగండి. ఇదే నా బెస్ట్ ఇన్వెన్షన్, హైటెక్ వెరీ క్యూట్ కేజ్. మీలాంటి చిలుక పావురాల కోసం. వావ్, ఏమి కేజ్ ఇది? కేజ్ ఆఫ్ న్యూ ఎరా, ఈ కాలం కేజ్ ఇది. నికోలస్ కేజ్. ఇందులో టీవీ ఉంది, ఇంకా ఏసీ కూడా ఉంది. ఆ కేజ్ ఓపెన్ లో ఉంటే ఏసీ ఎలా వర్క్ అవుతుంది? రైటో లేక రాంగో, ఏసీ ఆన్ చేసిన వెంటనే ఒక గ్లాస్ షీల్డ్ దీన్ని కవర్ చేసేస్తుంది. బ్లాక్ రిమోట్ కేజ్ ని సౌండ్ ప్రూఫ్ గా మారుస్తుంది. ఇంకా టీవీ, బెడ్ అన్ని లగ్జూరియస్ గా ఉంటుంది. మీ ప్రైవసీకి ఫుల్ గ్యారంటీ. బయట నుంచి వచ్చే సౌండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదన్నమాట. ఇది నాకు కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇందులో నేను రెస్ట్ తీసుకుంటాను. ఏంటి అనుమానమా? వాళ్ళ ప్రోడక్ట్ లో సమస్య ఉంది పొప్పాట్. వద్దు. లేదు, నాకంటూ సపరేట్ స్పేస్ కావాలి. నేను ప్రశాంతంగా ఉండాలి. ఏంటి అనుమానమా? కానీ నువ్వు ఎప్పుడు మాతోనే కదా ఉంటావు, ఇందులో ఎప్పుడు వెళ్ళి కూర్చుంటావు? ఒంటరిగా ఉండాలని నాకు కనిపించినప్పుడు ఇది తీసుకున్నారంటే మన ఇంట్లో 2 టీవీలు ఉంటాయి. వాళ్ళకి నచ్చిన షోస్ వాళ్ళు చూసుకోవచ్చు. రిమోట్ కి ఎటువంటి గొడవ రాదు. ఇక్కడ ఏసీ చిన్నదిగా ఉంది, అందువల్ల కరెంటు బిల్లు కూడా తక్కువ అవుతుంది. చెప్తే విను పోపాట్. లేదు, ఇది కొనకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంట పప్పెట్, శబ్దాన్ని తగ్గించు. అరే, ఎందుకు నేను సౌండ్ తగ్గించాలి? ఇప్పుడు నేను సౌండ్ ప్రూఫ్ చేసేస్తాను. శబాష్ 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 శబాష్. ఇక నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా టీవీ కూడా చూడొచ్చు. ఏంటి అనుమానమా? అరే, ఇక్కడ ఏం జరుగుతుంది?
అరే డోర్ లోపల లాక్ అయిపోయింది. బండి బయట నుంచి తలుపుతారు. అరే ఇది ఏసీనా లేక హీటరా? తలుపు తెరవండి. నువ్వు ఏమంటున్నావు మిత్రమా? ఏమీ వినిపించలేదు. నేను లిప్ మూమెంట్ తో చెప్తున్నాను. తనేమంటున్నాడంటే తనకు చాలా కూలింగ్ గా ఉందట. మొక్కజొన్నలా నేను కాలిపోతున్నాను. మొక్కజొన్న అర్థమైంది. తనకి మొక్కజొన్న కావాలట. కొంచెం ఉండు పెద్దోడా, పొపట్ని కేజ్ నుండి బయటికి తీయాలి. నేను వెళ్ళి మాన్యువల్ చదువుతాను. అరే ఆగండి, మీరేం చేయక్కర్లేదు, నేనే తెరుస్తాను. ఏంటి అనుమానమా? రెండింటికి ఎక్కువ సిస్టమ్స్ వాడితే తలుపు ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. అరే త్వరగా తెరవండి, లోపల చాలా వేడిగా ఉంది. అరే సౌండ్ ప్రూఫ్ సిస్టమ్ రిపేర్ అయిందా? ఇకపైన కూడా తలుపు తెరుచుకోలేదంటే ఎవరైనా తాళాలు బాగు చేసేవాడిని తీసుకొచ్చి తెరిపిద్దాం. ఇంత ఆహారమా? మనిషి సంపాదించడం ఎందుకు? తినడానికే కదా. అయ్యా ఈ కేజీని ఓపెన్ చేయాలి. లంచ్ టైం. మనిషి సంపాదించేది భోంచేయడానికే కదా. ఫ్రెండ్స్, మాన్యువల్ లో నికోల్స్ నెంబర్ ఉంది. అతనికి ఫోన్ చేసి ఈ కేజీని ఎలా ఓపెన్ చేయాలో అడగండి. హలో, హాయ్, వెల్కమ్ టు మై షాప్. మీకోసం రెడీగా ఉంది స్మార్ట్ టీవీ కాదు, స్మార్టెస్ట్ టీవీ. ఇందులో ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంది. ఇందులో లేని ఛానల్ కూడా మీరు చూడొచ్చు. ఏదో ఎలక్ట్రానిక్ షాప్ కి కాల్ వెళ్ళిపోయింది అనుకుంటాను. టీవీ అమ్ముతానని వాళ్ళు చెప్తున్నారు. అయితే నువ్వు ఫోన్ పెట్టి. అన్నా త్వరగా చెయ్యన్నా, ఈ కేజీ హీట్ ఎక్కిపోతుంది. ఇదంతా ఆరిపోతుందే. పెద్దోడా, నువ్వు మళ్ళీ నికోలస్ కు ఫోన్ చేసి చూడు. కొంచెం కష్టమే, కానీ నేను ట్రై చేసి చూస్తా. హలో, ఆ కేజ్ లాక్ గురించి కాస్త మాట్లాడాలి. అదంతా పాతది కన్నా నేను కొత్తగా టాబ్లెట్ తయారు చేశాను. అది కావాలంటే ట్రై చేసి చూస్తారా? సూపర్ గా ఉంటుంది. సారీ, రాంగ్ నంబర్. ఇక్కడ మేమందరూ బాగానే ఉన్నాము. ఆపండి, లేదంటే నేను చట్నీ అయిపోతాను. ఏంటి అనుమానమా? ఆపండి, ఇది పని చేయడం లేదు. అని నికోలస్ కి లైన్ కలిసిందా లేదా? దొరకలేదు. రాంగ్ నంబర్ కి ఫోన్ వెళ్తోంది. ఈసారి మెడికల్ షాప్ ఓనరే తీశాడు. టాబ్లెట్ కావాలని అడుగుతున్నాడు. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. ఎవరు జవాబు చెప్పడం లేదేంటి? అయితే నేను సమాధానం చెప్పనా? నువ్వు సమాధానం చెప్తే ఇక్కడ తలుపు తెరుచుకుంటుందా ఏంటి? సమాధానం కావాలా లేకపోతే తలుపు తెరవాలా? తలుపులు తెరవాలి. ఈ డోర్ బెల్ ని కొట్టొచ్చు కదా దద్దమ్మలారా. అంటే పిల్లలు బెల్లు కొట్టి కొట్టి వీళ్ళందరూ బాగా అలసిపోయినట్టున్నారు. అందుకని కాలింగ్ బెల్ తీసుకొచ్చి బయట పెట్టారు. నాకు తెలిసి గేట్ ఎక్కి దూకి వెళ్ళాలనుకుంటాను. ఏ పని చేసినా త్వరగా చేయండి, ఇక నేను లోపల ఉండలేను. ఏంటి అనుమానమా? ఈ తలుపును ఓపెన్ చేయడం ఎలా? ఎలా తెరిచినా పర్వాలేదు, త్వరగా తెరవండి. అరే ఇదేమైనా అలీబాబా 40 దొంగల కదా ఏంటి? తెలుసుకోమంటే అది వెంటనే తెలుసుకోవడానికి. చేయండి. ఇన్ని వస్తువులు చేస్తున్నానా, అందువల్ల కన్ఫ్యూజ్ అయ్యాను. ఏదో ఎందులో వేసానో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ట్రై చేసి చూసేద్దాం. అరే అరే రే, ఇప్పుడు ఎందుకు నన్ను స్నానం చేయిస్తున్నారు? సారీ, ఇది ఫైర్ సెక్యూరిటీ సిస్టమ్ ని ఆన్ చేసేదనుకుంటా. ఇది కేజ్ ఫైర్ అవ్వకుండా ఉండడానికి సేఫ్టీ. ముందు ఇది ఆపండి సార్. తలుపు ద్వారా బయటకు తీయండి, ఈ చిల్లు ద్వారా కాదు. ఏంటి అనుమానమా? రైటో లేక రాంగో, నువ్వు అనుకునేటట్టుగా ఈ సందులో నుంచి నేను బయటికి తీయం. తప్పైన సిస్టమ్ ఆన్ చేస్తే ఇందులో వాక్యూమ్ ఆన్ అయిపోతుంది.
బనీ ఇందులో ఇరుక్కునే కంటే నెక్కల స్పానర్లో ఇరుక్కుంటానేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఏంటి అనుమానమా? మీరివ్వండి, నేనే చూసుకుంటాను. లెఫ్ట్ లో ఉన్న స్క్రూస్ అన్ని ఏదో సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉన్నాయి అనుకుంటాను. రైట్ లో ఉన్న వాటిని ట్రై చేసి చూస్తాను. మాన్యువల్ నాకివ్వండి, నేను చదివి చెప్తాను. రైట్ లో ఉన్న 4 స్క్రూలు ఓపెన్ చెయ్యాలి. ఏంటి అనుమానమా? ఒకవేళ అది రైటో లేదా రాంగో నువ్వు మళ్ళీ చదువు. అలాగనే ఇందులో రాసుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఫ్లాప్ ని లెఫ్ట్ కి టర్న్ చేయండి. అరే భలే 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 భలే. ఇప్పుడు దాని పైనుంచి నొక్కని చూద్దాం. వన్ లవ్. లవ్ యూ టూ తమ్ముడు. వన్ లవ్ అంటే బ్యాడ్మింటన్ లో 0 పాయింట్ నే లవ్ అని పిలుస్తుంటారు. ఓ, పాయింట్ ని లవ్ అని అంటారా? అయితే నువ్వు చెప్పిన విషయంలో కూడా లవ్ ఉంది. లవ్ టు బి నోటెడ్ మై లార్డ్. నేను ఒకటి చెప్పనా, మీ అందరినీ నేను చాలా పాయింట్ చేస్తున్నాను. మీరందరూ చాలా పాయింట్లీగా ఉన్నారు. అంటే మీరందరూ చాలా లవ్లీగా ఉన్నారు. వీళ్ళని కలిశాను, వాళ్ళని కలిశాను. నేను ఎవరినంత కలిశానో వాళ్ళకంత వచ్చింది ఫీవర్. నేనే జస్టిన్ బీబర్, నేనే జస్టిన్ బీబర్. అరే తను నర్వస్ అయితే ఉన్న చెట్లన్నిటినీ తినేస్తాడే. ఎటు చూసినా గొడవలే, ఎటు చూసినా శబ్దాలే, ఎటు చూసినా సంతోషం అనేది లేదు. ఎక్కడికి వెళ్ళారు హనీ బనీ పపటన్ జోర్దార్? జస్టిన్, నీకు అసలు ఈరోజు ఏమైంది? ఏ నేను తప్పుగా ప్రవర్తించేనా ఏంటి? నన్ను క్షమించండి. నీకేమైంది? ఎందుకింత నర్వస్ అవుతున్నావు? యాక్చువల్ గా నా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకి కూడా నర్వస్ అయిపోతాను. కానీ ఇంకొద్ది రోజుల్లో నాకు ఈవెంట్ ఉంది. దాన్ని తలుచుకుని నేను బాగా నర్వస్ అయిపోయాను. అందువల్ల నేను ప్రాక్టీస్ చేయలేకపోయాను. కానీ నిజంగానే నువ్వు ర్యాప్ చాలా బాగా పాడుతున్నావు. ఏంటి అనుమానమా? అది సరే, కానీ నీ లిరిక్స్ ఇక్కడ అక్కడ పరిగెడుతున్నాయే. అరేరే తను ఇల్లు మొత్తం తినేసాడే. ఏంటి అనుమానమా? తనేమి ఇంటిని తినట్లేదు పోపట్, చెట్లనే తిన్నాడు. అంతే కదా జస్టిన్? తన మాటలు తట్టుకోలేకపోతున్నాను. ఎవరైనా నన్ను కాపాడండి. ఏమిటిది జస్టిన్, ఈ ఇంటిని ఎందుకు ఇలా చేసేసావు? యాక్చువల్లీ నేను నర్వస్ గా అయినప్పుడల్లా కొంచెం ఎక్కువగా చెక్కల్ని తినేస్తాను అంతే. ఇలా చూడు, నువ్వు ప్రాక్టీస్ చేయడం కోసం నీకు తగ్గ చోటికే మనం వెళ్లి తీరాలి. ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేయలేవు, ఎందుకంటే ఇక్కడ డ్రమ్ స్టిక్ తప్ప ఇంకే ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ లేదు. జూకి వెళ్లి అక్కడున్న మృగాల్ని చూస్తే నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, నీ నర్వస్ పోతుంది. అరే రే, కానీ వీడు చాలా నర్వస్ అవుతున్నాడే. ఇప్పుడు బోట్ ఎందుకు తింటున్నావు? ఒకవేళ మనం ఒడ్డు చేరుకోకపోతే నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఏమయ్యా, కొంచెమైనా నీ మీద కాన్ఫిడెన్స్ పెట్టు. ఇటువంటి చిన్న చిన్న విషయాలకే నర్వస్ అయితే ఏం చేయాలి చెప్పు? మీకు ఏం జరుగుతోందో తెలియడం లేదే. మాకు కాదు, నీకు. నేను మాత్రం ఏం చెప్పాను? మీకోనే కదా చెప్పాను. అంటే నీ గురించి నువ్వు చెప్పుకోవాలి, మాకేమవుతుంది? అవును, నేను అదే కదా చెప్పాను. మీకు ఏమవుతుందా అని. అరే నేను ఏం చెప్పొస్తున్నానంటే ఏం లేదు మిత్రమా. నాకంటే ఇతనే ఎక్కువ నర్వస్ అవుతున్నాడు.